ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. అమ్మా, నాకు మనసు లేదా? బాధ ఉండదా? నేను రాయి రప్పననుకుంటున్నావా? ప్రియను మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా. అంత ప్రాణంగా ప్రేమించిన వాడివి పెళ్ళెందుకు చేసుకోలేదు కృష్ణ? దండలు విసిరికొట్టి నేను మారలేదు, నాకు ప్రియ అంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పావు? ఈ అమ్మతో ఒక్క మాట కూడా చెప్పకుండా నిశ్చితార్థం పెట్టుకున్న శుభకార్యాన్ని కాదని వర్షనెందుకు పెళ్లి చేసుకుని వచ్చావు? ఆ పెళ్లి గురించి నువ్వింతవరకు సమాధానం చెప్పలేదు. ఎప్పుడు ప్రియని ప్రేమిస్తున్నాను అంటే దానికి అర్థం ఏంటి కృష్ణ? ఓర్ నాయనో, అత్తయ్య కృష్ణను కావాలని రెచ్చగొడుతుంది. ప్రియ ప్రేమ పుస్తకాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తుంది. వర్షని పెళ్లి చేసుకుని ప్రియను ప్రేమను మర్చిపోలేదు అంటున్నావు. ఇది తప్పు కదా? ప్రేమించేదొకరిని పెళ్లి చేసుకునేదేమో ఇంకొకరినా కృష్ణ? అంటే నువ్వు వర్ష పెళ్లి చేసుకోవడం అబద్ధమా? 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 అసలు ఆ పెళ్లి మొదలవేంటో చెప్పు కృష్ణ. ప్రియ పెళ్ళైపోతుందని బాధపడుతున్నావు. ఒక్కసారి ప్రియ పరిస్థితి ఆలోచించు. నిన్ను ప్రాణంగా ప్రేమించిన తనని కాదని తన కళ్ల ముందు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొస్తే ఆ ప్రేమికురాలి మనసు ఎంత విలువెల్లాడిపోతుందో ప్రేమికుడుగా నీకు తెలీదా? ప్రేమించేది ఒకరినే, ఒకరి మీదే ప్రేమ పుడుతుంది. అదే జీవితాంతం మనసులో ఉంటుంది. నీ ప్రేమని చంపుకోలేక ప్రియ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కన్న తండ్రి చస్తాను అని బెదిరిస్తే అప్పుడు ప్రియ పెళ్లి కొప్పుకుంది. నీది మనసైతే ప్రియది కాదా? నువ్వు హ్యాపీగా వర్షాన్ని పెళ్లి చేసుకున్నావు. నీకెందుకు పెయిన్? ఉంటే ఆ ప్రియకుంటుంది. ముందు తనని ప్రేమించినట్టు నటించి మోసం చేసి తర్వాత తన సిన్సియర్ ప్రేమని అర్థం చేసుకుని ప్రేమించిన నీకే ఇంత బాధుంటే మొదట్నుంచి నువ్వే తన ప్రాణంగా ప్రేమించిన ప్రియ ఇప్పుడు క్షణక్షణం ఎంత నరకం అనుభవిస్తుందో ఆలోచించావా? అయినా ఇప్పుడు నువ్వు ప్రియని మర్చిపోలేకపోతున్నావు అంటే వర్ష అంటే ఇష్టం లేదా? లేదా మీరిద్దరూ సంతోషంగా లేరా? చెప్పు కృష్ణ, వర్షకు నీకు మధ్య ప్రేమ లేదా? సఖ్యత లేదా? అమ్మో, అత్తయ్యకి కృష్ణ దొరికిపోయాడు. ఈ బ్రెయిన్ వాష్ కి కృష్ణ బయటపడితే నా బ్రతుకు బస్ స్టాండే. అంటే నువ్వు వర్ష చేసుకున్న పెళ్లి? అమ్మ ప్లీజ్, నీ ఒక్కొక్క ప్రశ్న నా గుండెల్లో గుణపం దింపుతున్నట్టుగా ఉంది. ప్రియ నన్ను ప్రాణంగా ప్రేమించింది, అది నిజం. నేను తనని మోసం చేశాను, అది నిజం. నువ్వు నన్ను మనిషిగా మార్చావు,
ప్రియ సేవలు నాలో నిజమైన ప్రేమికుణ్ణి బయటికి తీసుకొచ్చాయి. కానీ 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 ఏంటి? కనీసం ఇప్పటికైనా నీ మనసులో ఉన్నది చెప్పు కృష్ణ. చెప్పు కృష్ణ, చెప్పు. నీకు ఈ అమ్ముంది, చెప్పు. అదేదైనా పర్వాలేదు, చెప్పు. చెప్పు కృష్ణ. ఆ రోజు ఏం జరిగింది? ప్రియని కాదని వర్షాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చెప్పు కృష్ణ, చెప్పు. అమ్మా, ఆ రోజు పెళ్లి. చెప్పు కృష్ణ. ఆ రోజు వర్ష మెడలో ఇష్టపడి తాళి కట్టాను, ఈ రోజు ఇష్టం లేదు, డైవోర్స్ ఇచ్చేస్తాను అని చెప్పు. అత్తయ్య, మీ కొడుకుని విడాకులు ఇవ్వమని చెప్పండి. ఆ రోజు వద్దు వద్దు అన్నా తాళి కట్టాడు, ఇప్పుడేమో ప్రియ కావాలంటున్నాడు. అలాగే డైవోర్స్ ఇచ్చేమనండి. నేను ఏ నుయ్యో గొయ్యో చెట్టో పుట్టో చూసుకుంటాను. వర్ష, ఐఎమ్ సారీ. ఈరోజు బాగా డిస్టర్బ్ అయ్యాను. నేనేం మాట్లాడాను నాకే అర్థం కావట్లేదు. సారీ అమ్మా, సారీ అమ్మా. కృష్ణ, అమ్మయ్యా, సమయానికి నేనొచ్చి కృష్ణని డైవర్ట్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే కృష్ణ తనకి తెలిసినంత వరకు నిజం చెప్పేసేవాడు. గంటం గడిచింది. నీ మనసు నిండా ప్రియే ఉందని నాకు తెలుసు కృష్ణ. ఎవరి నిర్ణయం ఎలా ఉన్నా ఆ దేవుడి నిర్ణయం ఒకటి ఉంటుంది. ఆ రోజొచ్చినప్పుడు ఎవరికి ఏ న్యాయం చేయాలో డిసైడ్ అవుతుంది. లవర్ బాయ్ కాలింగ్. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫియాన్సీ. ఏంటి సార్ ఈ మార్నింగ్? గుండెల్లో వాయుగుండం స్టార్ట్ అయింది కావేరి. అవునా? నైట్ నిద్రపోలేదా? నువ్వు నిద్రపోనిస్తే కదా. నీ అమాయకపు నవ్వుల్లో ఉన్న మత్తు నాకు 1000 వెన్నెల కాంతులు. వాహ్ 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 వాహ్, క్యా బాత్ హే జహాపనా. నీ పెదాల్లో నుంచి వచ్చే ప్రతి మాట నా గుండెల్లో అలజడి రేపే ప్రళయ తూట కావేరి. మహానుభావా, ఏంటి ఈ పొగడ్తల వాయుగుండం? ఆ వాయుగుండం నిన్ను తాకి తుఫాన్లా మారడానికి తహతహలాడుతుంది కావేరి. ఆ తుఫానులన్నీ పెళ్ళయ్యాకే పోలీస్ బాబు. అంటే అంతవరకు ప్రళయ తుఫాన్ని ఏ తీరం దాటించాలి ప్రియతమా? నేనిక్కడ, మీరక్కడ. నేనేం చేయగలను రోమియో? జూలియట్ని కలవాలని తహతహలాడుతున్న ఈ ప్రేమికుణ్ణి నీ తీరానికి రప్పించుకోలేవా? అంటే ఏంటి? నేను అర్జెంటుగా బయటికి రావాలి, అంతేనా? అర్థం చేసుకున్నావు.